హలో! నేను మధు నాగదీప్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆకుకూరల్ని ఇంత హెల్తీగా ఇండోర్‌లో కూడా ఎలా పెంచుకోవచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. చాలా పెరిగినియి. సో, కొన్నైతే రాలేదు గానీ చాలా మట్టుకొచ్చినియనమాట. సో, ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లేస్‌లో మట్టికి నాకు కొంచెం మార్నింగ్ టైంలో సన్‌లైట్ తగులుతూ ఉంటుంది. సో, ఈ ప్లేస్‌లోనే నేను పెంచాలనుకుంటున్నాను. కాకపోతే ఈ ప్లేస్‌లో పెంచాలంటే కింద పెట్టుకునే కుండీల కన్నా హ్యాంగింగ్‌వయితే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటాయనిపించింది. ఎందుకంటే ఈ విండోకి హ్యాంగ్ చేయొచ్చు కదా! సో, ఇక్కడ పెట్టే వాటిలకన్నా ఆ హ్యాంగింగ్స్‌వయితే ఇంకా సన్‌లైట్ తగులుతుంది. సో, మీషోలో నేను ఇలా హ్యాంగింగ్ పాట్స్‌ని ఆర్డర్ పెట్టాననమాట. కాకపోతే ఇందులో నేను డైరెక్ట్‌గా మట్టిని వేయకుండా ఒక కవర్‌కి హోల్స్ పెట్టి దాంట్లో మట్టిని పోసుకున్నాను. సో, ఇంక నేను కుండీలకి హోల్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, ఇలా నేను గోంగూర, మిరపకాయ, అలాగే పాలకూర, ఇంకొకటి కొత్తిమీర అనమాట. ఈ విత్తనాలేద్దామనుకుంటున్నాను. పాలకూరని, కొత్తిమీరని మాత్రం విడివిడిగా ఒక్కొక్క కుండీలో వేస్తాను. మిగిలిన 2 కలిపి నేను ఒక దాంట్లో వేస్తాను. ఎందుకంటే పాలకూర, కొత్తిమీర కొంచెం అన్నిటికంటే లేట్‌గా వస్తాయి. చాలా రావడం కూడా కష్టమంటారు. సో, అవి 2 అయితే నేను విడివిడిగా ఏస్తాను. ఇలా నేను మట్టిని కొంచెం ముందుగానే తడి చేసుకొని దాని మీద విత్తనాలను ఇలా చల్లేసుకున్నానండి. ఇలా చల్లుకున్న తర్వాత పైన ఇంకొంచెం తడి పొడిగా ఉన్న మట్టిని కొంచెం నేను అలాగా పైన కవర్ చేసేస్తున్నాను. ఆ విత్తనాలనేవి పైకి కనిపించకుండా నేను కవర్ చేస్తున్నాను. అలా కవర్ చేసిన తర్వాత వాటర్‌ని డైరెక్ట్‌గా మనం చేత్తో పోసే కన్నా ఇలా ఒక కూల్ డ్రింక్ బాటిల్‌కి పైన మూతకి హోల్స్ పెట్టుకొని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నట్టు వేస్తే ఈవెన్‌గా వాటర్ స్ప్రెడ్ అవుతుంది. విత్తనాలు అటు ఇటు అయిపోకుండా ఉంటాయన్నమాట. సో, ఇలా వేసుకొని నేను విండోకి హ్యాంగ్ చేసేసుకున్నాను. చూసారా పొద్దున్నే నాకు కొంచెం సన్‌లైట్ అన్నది వస్తుందనమాట. ఆ టైంలోనే ఇండోర్‌లో ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి నేనిక్కడ పెడుతూ ఉంటాను. సో, ఇది నేను విత్తనాలు వేసిన తర్వాత సెకండ్ డే అనమాట. విత్తనాలు ఎలా వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఇదైతే పాలకూర విత్తనాలివి. పాలకూర ఇంకొక దాంట్లో ఏంటంటే నేను గోంగూర వేశాను కదా! పాలకూర అయితే పర్వాలేదు. ఫస్ట్, సెకండ్ డే రోజైతే బానే వచ్చింది. గోంగూర కూడా నాకు మంచిగానే విత్తనాలనేవి మొక్కలొచ్చేసినాయనమాట. పాలకూర, గోంగూర అయితే వేసిన సెకండ్ డేనే నాకు విత్తనాలొచ్చినియి. కాకపోతే ఈ కొత్తిమీర ఉంది కదండీ! కొత్తిమీర అయితే మాత్రం నాకు సెకండ్ డే కూడా నాకు విత్తనాలేమీ రాలేదు. అసలు మిరపకాయ అయితే కొంచెం ఒక్క మొక్క కూడా రాలేదండి. అసలు గోంగూర అయితే నేను విత్తనాలు అసలు మొలవవేమో అనుకున్నాను. కాకపోతే అన్నిటికన్నా కూడా గోంగూరే నాకు చాలా హెల్తీగా పెరిగింది. మిగిలిన 2 కూడా కొంచెం అటు ఇటుగా వచ్చినాయన్నమాట. సెకండ్ డే మట్టికి నాకు ఇలా ఉన్నాయి. సో, ఇలా ఉన్న వాటిల మీద మళ్ళీ నేను కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసేసి యాజ్ ఇట్ ఈస్‌గా అదే ప్లేస్‌లో పెట్టేస్తాను. వాటర్ అనేవి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువ వాటర్ ఏసేస్తే విత్తనాలనేవి కుళ్ళిపోయి అసలు మనకి మొక్కలనేవి రాకుండా పోతాయి. సో, పాలకూర అయితే మాత్రం ఇదిగోండి ఈ విధంగా మొక్కలైతే వచ్చినియి. ఇదేమో గోంగూర. ఇలా వచ్చినాయనమాట. సో, వీటిని తీసుకెళ్ళి మళ్ళీ నేను హ్యాంగ్ చేసేస్తాను. ఇదే ప్లేస్‌లో నేను హ్యాంగ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఒక 10, 15 డేస్ తర్వాత పాలకూరైతే ఈ విధంగా ఉందండి. ఎగ్జాక్ట్‌గా నాకు డే గుర్తులేదు గానీ 10-15 డేస్ మధ్యలో అయితే ఈ విధంగా ఉందనమాట. ఇది పాలకూర. ఇంకొకటి గోంగూర. గోంగూరైతే చాలా చాలా హెల్తీగా వచ్చింది. అదసలేం పాడవలేదు. చాలా వచ్చింది గోంగూరైతే మాత్రం. నేనైతే గోంగూర అస్సలు మొలవదేమో ఎందుకంటే అవి చిన్న కుండీలు కదా! ఎక్కడొస్తాయిలే అనుకున్నాను గానీ, గోంగూర అయితే చాలా వచ్చిందనమాట. ఇంకా కొత్తిమీర అయితే ఓన్లీ 2 మొక్కలే వచ్చినియి. మిగిలినవి వస్తూ ఉన్నాయి. సో, చూడాలి ఎంతవరకు వస్తాయన్నది. ఇది 10, 15 డేస్ తర్వాత నా మొక్కలైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ విత్తనాలని ఇలాగే వదిలేసి ఒక 4, 5 డేస్ నేను ఊరెళ్ళాల్సొచ్చిందండి. సో, ఊరు నుంచి రాగానే నేను ఫస్ట్ తీస్తున్న వీడియో ఇదే అనమాట. మొక్కలెలా ఉన్నాయో ఏంటా అని చూస్తున్నాను. గోంగూర అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. దానికైతే ఏ డోకా లేదు. కొత్తిమీర మాత్రం నేనొచ్చేసరికి ఈ విధంగా మొత్తం అన్ని విత్తనాలొచ్చేసున్నాయండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపిచ్చింది.
కొత్తిమీర మొత్తం పాడైపోతుందేమో, ఏమీ ఉండదు, గోంగూర కూడా పోతుందనుకున్నాను. కానీ ఈ 2 ఉన్నాయి గానీ, మంచిగా వచ్చిన పాలకూర మొత్తం పాడైపోయిందనమాట. ఒక 4, 5 మొక్కలేమో బ్రతికున్నాయి అంతే. మిగిలినవన్నీ ఎండిపోయినియి. ఎందుకంటే 4 డేస్ వాటిలకి వాటర్ అయితే లేదు కదా! సో, పాలకూర విత్తనాలైతే పాడైపోయినియి గానీ, మిగిలిన గోంగూర, కొత్తిమీర అయితే మాత్రం చాలా బా వచ్చినియనమాట. సో, వాటిలకే నేను వాటర్ అది పోస్తూ కొంచెం అలాగా వాటిని కాపాడుతూ వచ్చాను. సో, లాస్ట్‌కి ఒక 20 డేస్‌కైతే మొక్కలు ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇదేమో గోంగూర. గోంగూర కూడా ఏం పాడవలేదండి. బానే ఉంది. ఇది కొత్తిమీర అనమాట. ఇది ఒక 20 డేస్‌కి కొత్తిమీర ఈ విధంగా పై వరకు మొక్కలొచ్చేసి చాలా బాగా పెరిగింది. కాకపోతే పాలకూర అయితే మాత్రం మొత్తం ఇంకా పాడైపోయింది. దాంట్లో విత్తనాలన్నీ పోయినియి. అంటే మొత్తం నేనొచ్చేసరికి అవి ఎండిపోయింది. మొత్తం సాయిల్ అంతా కూడా ఎండిపోయింది కాబట్టి అసలు దాన్నేం చేయలేకపోయాననమాట. ఈ మధ్యలో ఇంకొక పొరపాటు ఏం జరిగిందంటే, ఆల్రెడీ కొత్తిమీర నేను మొత్తం ఫుల్లుగా వచ్చేస్తే దాన్ని కోసేసుకొని నేను కూరలో వేసేసుకున్నాను. అయితే దాన్ని కూడా నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి అన్నీ సెట్ చేసుకున్నాను గానీ, రికార్డ్ బటన్ ఆన్ చేసేసాను అని చెప్పి నేను మొత్తం చేసేస్తున్నాను. కానీ తీరా చూసేసరికి నేనక్కడ రికార్డ్ బటన్ ఆన్ చేయకుండా మొత్తం వీడియో షూట్ చేస్తున్నాననుకుని చెప్పి చేసేసాను. నా దగ్గరైతే ఆ వీడియో పోయిందండి. కొత్తిమీరైతే చాలా బా వచ్చిందనమాట. ఇందాక చూపించాను కదా! అంతే ఒత్తుగా ఉంది. సో, కొంచెం కోసేసిన తర్వాత కొంచెం మాత్రం మిగిలింది. ఇదిగోండి గోంగూరైతే ఒక 2, 3 ఆకులు ఎక్కువొచ్చి ఈ విధంగా ఉంది. ఒక 20-25 డేస్‌కి మొక్కలైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో, ఇదైతే మాత్రం ఈ గోంగూర మనకి ఆంధ్ర వైపు దొరికే పుల్ల గోంగూర ఉంటుంది గదా! ఆ పుల్ల గోంగూర అయితే కాదు. అంటే ఎర్రగా ఉంటుంది కదా! అదైతే కాదు. ఇది తెల్ల గోంగూర అనుకుంటా. సో, కాడలు కూడా చూసారా అన్నీ తెల్ల తెల్లగా ఉన్నాయి కదా! ఈ పుల్ల గోంగూర అయితే మనకి కాడలు కొంచెం పర్పుల్, రెడ్డిష్ ఆ కలర్‌లో ఉంటాయి. కాకపోతే ఇవైతే కొంచెం తెల్లగా ఉన్నాయి. ఇక్కడ కూడా విత్తనాలు నేను ఒక్కొక్కటి సెపరేట్‌గా వేస్తే బావుండేది. సో, తెలియక ఫస్ట్ అయితే ఇలా వేసేసుకున్నాను. అన్ని మొక్కలు దగ్గరకి అయిపోయినాయనమాట. అలా కాకుండా మీరు విడివిడిగా నాటుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయనుకుంటున్నాను నేను. సో, నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను కాబట్టి ఇలాగా నాకు కొన్ని కొన్ని తెలియలేదు. నెక్స్ట్ టైమ్ కూడా నేను వేస్తాను. అప్పుడు ఇంకా బాగా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకొకటేంటంటే ఇలాగ హ్యాంగింగ్ వాటిల్లో కన్నా ఆకుకూరలు చూడండి మనకి రెక్టాంగులర్ షేప్‌లో మనకి కుండీలొస్తాయి కదా! అవైతే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇలాంటి హ్యాంగింగ్ పాట్స్‌లో కన్నా అలాంటి వాటిల్లో వేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఈ వీడియో మీరు ఒక 8 మినిట్స్‌లో చూసేస్తున్నారు గానీ ఒక 20 డేస్ కష్టమండి. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.